రత్నగిరి అనే గ్రామంలో రామయ్య సీతమ్మ అనే దంపతులుండేవారు. వారిద్దరికీ సూర్యం చంద్రం అనే ఇద్దరు కొడుకులు. ఆ ఇద్దరికీ లక్ష్మి సరస్వతి అనే కన్యలతో వివాహమైంది. ఇద్దరు కోడళ్ళు ఇంటి పనుల్లోనూ అత్తమామల సేవలోనూ ఎంతో నిబద్ధతతో ఉండేవారు. ఆ ఇంటి కోడళ్ళు లక్ష్మి సరస్వతి పద్ధతి గల మనుషులని ఊరంతా చెప్పుకునేవారు. కాని ఆ కోడళ్ల మనసులో ఎప్పుడూ ఒక అశాంతి. పడుకున్నప్పుడు కూడా ఏదో పీడకల వస్తున్నట్టుగా ఉలిక్కిపడి లేచేవారు. అత్తమామల ముందు మాట పడకూడదని, భర్తల దగ్గర ఏ పొరపాటు జరగకూడదని నిత్యం వణికిపోతూ ఉండేవారు. ఒకరోజు ఉదయం సూర్యం తన భార్యతో, లక్ష్మి, ఈరోజు పొలానికి వెళ్తున్నాను. మధ్యాహ్నానికి భోజనం తీసుకురా. అలాగేనండి, మీరు వెళ్లేసరికి సిద్ధంగా ఉంటుంది. ఇంకేమైనా కావాలా? ఇంకేమీ వద్దు, నువ్వు జాగ్రత్తగా రా. ఆ మాటలన్నీ కొంచెం దూరంలో నిలబడిన సరస్వతి వింటూనే ఉంది. ఇంతలో అత్తగారు అక్కడికి వచ్చారు. ఆమె, కోడళ్ళు, రేపు పండగొస్తోంది. ఇల్లంతా శుభ్రం చేసి పిండి వంటలు మొదలు పెట్టండి. అలాగే అత్తయ్య గారు, మీరు చెప్పినట్లే చేస్తాం. మీరు విశ్రాంతి తీసుకోండి, మేమిద్దరం అంతా చూసుకుంటామండి. ఇలా ప్రతి విషయంలోనూ భయం భయంగా అత్యంత వినయంగా ఉంటూ అందరి మనసు గెలుచుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రంగా ఉంది. అత్తగారు సీతమ్మ లోపల గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో లక్ష్మి ఒంటరిగా కూర్చొని కన్నీరు పెట్టుకుంటోంది. అది చూసిన తోటికోడలు సరస్వతి దగ్గరకు వచ్చి, ఏమైందక్కా, ఎందుకేడుస్తున్నావ్ అని అడిగింది. లక్ష్మి ఇక ఆగలేక, సరస్వతి, నేను ఈ కుటుంబానికి ద్రోహం చేస్తున్నానేమో అనిపిస్తోంది. నాకు ఇదివరకే పెళ్ళయిందన్న విషయం నా భర్తకు తెలియదు. ఆ రాక్షసుణ్ణి భరించలేక నేను ఇక్కడికి వచ్చాను. ఈ అబద్ధం నన్ను దహించేస్తోంది సరస్వతి. సరస్వతి కంగారుగా, ఏమైందక్కా, ఏం జరిగిందో చెప్పు, నువ్వు ముందు ఏడవడం ఆపు అని ధైర్యం చెబుతూనే విషయం కనుక్కునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు తను, సరస్వతి, నీకు ఒక నిజం చెప్పాలి. ఇది నా గొంతులో పచ్చి వెలక్కాయిలా అడ్డుపడిపోతోంది. నిజానికి నాకు ఇదివరకే పెళ్ళయింది. ఏమంటున్నావక్కా, నిజమా? లక్ష్మి అవును అని చెప్పి బావిగట్టు మీద కూర్చుని చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక లక్ష్మి కళ్ళు తుడుచుకొని తన గతాన్ని సరస్వతికి వివరించడం మొదలుపెట్టింది. చెల్లి, నా మొదటి భర్త పేరు గిరి. పెళ్ళైన మొదటి రాత్రే ఆ గదిలోకి వస్తూనే ఆయన ముఖం కందగడ్డలా ఉంది. నేను భయపడుతూ దగ్గరకు వెళితే ఆయన అన్నమాటలు ఇప్పటికీ నా చెవుల్లో మోగుతున్నాయి. లక్ష్మి, మీ నాన్నిచ్చిన కట్న కానుకలు చూశాను. నాకు అస్సలు నచ్చలేదు. ఆ విషయంలో నాకు చాలా కోపంగా ఉంది. మీ నాన్న పెద్దవాడు, ఆయన మీద నా కోపం చూపించలేను. కానీ నువ్వు నా భార్యవి. నా కోపాన్ని నీ మీద చూపించగలను. నువ్వు వెంటనే మీ నాన్న దగ్గరికి వెళ్ళి నేను అడిగిన కట్న కానుకలు వచ్చేలా చూడు. లేదంటే నేను మనిషిని అన్న సంగతి మర్చిపోతావు. జాగ్రత్త. లక్ష్మి కంగారుగా, ఏమండి, పెళ్లికి ముందే మా నాన్న ఎంత ఇస్తారో చెప్పారు కదా. దానికి అత్తయ్య గారు కూడా సంతోషంగానే కదా పెళ్లికి ఒప్పుకున్నారు. అందుకే కదండి మన పెళ్లి జరిగింది. చూడు లక్ష్మి, నువ్వు కాపురం చేయాల్సింది నాతో, మా అమ్మతో కాదు కదా. నాకు నీతో కాపురం ముఖ్యం కాదు, ఆ కానుకలే ముఖ్యం. నువ్వెళ్ళి మీ అమ్మకు నాన్నకు సర్ది చెప్పి తీసుకురావాల్సిందే అన్నాడు. కానీ నేను తీసుకురాను అని చెప్పాను. ఇక ఆ రోజు నుండి మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు గొడవలు జరుగుతున్న సమయంలోనే మా నాన్న నన్ను చూడడానికి ఇంటికొచ్చాడు. అక్కడ జరుగుతున్న విషయం అంతా నాన్నకు అర్థమైంది. అప్పుడు మా అత్తయ్య గారు, నా కొడుకు పద్ధతి ఏం బాలేదు, నువ్వు వెళ్ళిపోమ్మా అని నాకు మద్దతుగా నిలిచారు. ఆ ఊరిలో ఉంటే వాడు మళ్లీ వస్తాడని భయపడి మేము ఉన్న ఊరిని వదిలిపెట్టి ఎక్కడో దూరంగా వెళ్లి స్థిరపడ్డాము. 2 ఏళ్లు గడిచాయి. వాడు చనిపోయాడో లేదో కూడా నాకు తెలియదు. మా నాన్న నా బ్రతుకు బాగుంటుందని నిజం దాచి ఇక్కడ పెళ్లి చేశారు. కానీ ఇప్పుడు నాకొక్కటే భయం చెల్లి. ఎక్కడో ఉన్న రాక్షసుడు మళ్లీ వచ్చి నా కాపురంలో చిచ్చు పెడతాడని భయంగా ఉంది. లక్ష్మి మాటలు విన్న సరస్వతి తన మనసులో, ఓహో, అక్కకు ఇంత పెద్ద గతం ఉందా? నేను నా నిజం చెబితే ఇద్దరం సమానమైపోతాం. అదే నేను చెప్పకుండా ఉంటే
తన రహస్యం నా దగ్గర ఉందని భయపెట్టి తన మీద నేను అధికారం చెలాయించవచ్చు. నా దారి సుగమమవుతుంది. సరస్వతి బయటకు, అయ్యో అక్క, అంత ఘోరం జరిగిందక్కా నీకు. కాని ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే నిన్నింట్లో ఉంచుతారా? అసలే ఆవిడ ఆచారవంతురాలు. జాగ్రత్త సుమా, ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకు. నేను నీకు తోడుగా ఉంటాను. కాని మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. కాని వీరు అనుకున్నట్టుగా సీతమ్మ నిద్రపోవడం లేదు. కిటికీ చాటు నుండి లక్ష్మి చెప్పిన పచ్చి నిజం తెలుసుకుంటుంది. కాని ఆమె ఏమీ తెలియనట్టే ఉండిపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. లక్ష్మి గురించి నిజం తెలిసిన తరువాత సరస్వతిలో చాలా మార్పు వచ్చింది. సరస్వతి మనసులో స్వార్థం పెరిగింది. లక్ష్మి రహస్యం తన దగ్గర ఉండటంతో ఆమెను భయపెడుతూ ఇంట్లో పనులన్నీ లక్ష్మి చేతే చేయించసాగింది. లక్ష్మి కూడా తన గతం ఎక్కడ బయటపడుతుందో అని మౌనంగా భరిస్తోంది. ఒకనాడు ఇద్దరూ కలిసి పక్కూరి సంతకు వెళ్లారు. అక్కడ లక్ష్మికి అనుకోకుండా తన పాత అత్తగారు ఎదురయ్యారు. కళ్ళలో నీళ్లతో, అమ్మా లక్ష్మి, నిన్నిలా చూస్తుంటే కడుపు నిండిపోతోంది తల్లి. నా కొడుకు గిరి నీకు చేసిన అన్యాయానికి వాడు కుక్కచావు చచ్చాడు. వాడి పాపం పండి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచాడు. నువ్వైనా సుఖంగా ఉండు తల్లి. అయ్యో, అలా జరిగిందా అత్తయ్య గారు? మీరు ధైర్యంగా ఉండండి. గతం గతించిపోయింది. ఈ మాటలు విన్న సరస్వతి ఒక్కసారిగా షాక్ తిన్నది. అయ్యో, గిరి చనిపోయాడా అంటే ఇక లక్ష్మికి భయం లేదు. ఇంతకాలం తనని అడ్డం పెట్టుకొని నేను ఆటలాడాను. ఇప్పుడు నా పరిస్థితేంటి అని ఆలోచిస్తుండగా అప్పుడే అక్కడ ఒక వ్యక్తిని చూసి సరస్వతి ముఖం పాలిపోయింది. అతడే రాజు. అక్కా పద, ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోదాం పదక్కా. ఏమైందే సరస్వతి? ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు? ఎవరిని చూసి భయపడుతున్నావు? అవన్నీ తర్వాత చెబుతాను, ముందు పద. ఇద్దరూ కంగారుగా ఇంటికి చేరుకున్నారు. కాని ఆ రాజు అనే వ్యక్తి వారిని వదలకుండా ఇంటి వరకు వెంబడించాడు. ఇంటికి రాగానే లక్ష్మి గది తలుపులు వేసి సరస్వతిని నిలదీసింది. సరస్వతి, ఇప్పుడు చెప్పు, ఆ వ్యక్తి ఎవరు? అతన్ని చూడగానే నీకెందుకు అంత భయం? సరస్వతి కన్నీరు మున్నీరుగా, అక్క, నాకు పెళ్లైన సంగతి నీకు చెప్పలేదు. ఆ రాజు నాకు మొదటి భర్త. వాడు తాగుబోతు మాత్రమే కాదు, నన్ను జూదంలో పందెం కాశాడు. వాడు ఓడిపోతే నన్ను ఆ జూదగాళ్లకు అప్పగించబోయాడు. ఆ రాత్రి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయొచ్చాను. ఏమే సరస్వతి, ఈరోజు ఆటలో అంతా పోయింది. నిన్ను పందెం కాశాను. నిన్ను వాళ్ళకి ఇచ్చేయాలి. అప్పుడే నా అప్పు తీరుతుంది. ఏమంటున్నారు? నేను మీ భార్యను, ఒక వస్తువును కాను. నన్ను పందెం కాయడానికి మీకెంత ధైర్యం? నువ్వు నా సొంతం. నేను ఏం చేసినా అడగడానికి వీల్లేదు అంటూ ఈడ్చుకెళ్లబోయాడు. సరస్వతి తన కథ చెబుతుండగానే బయట రాజు అరుపులు వినిపించాయి. ఇంట్లో అత్తమామలు, భర్తలు లేని సమయం చూసి వాడు లోపలికి చొరబడ్డాడు. సరస్వతి, బయటికి రా. నన్ను వదిలేసి ఇక్కడ కులుకుతున్నావా? నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాను. లక్ష్మి బయటకు వచ్చి, ఎవట్రా నువ్వు? లోపలికెలా వచ్చావు? నీకసలు బుద్ధుందా? మనిషివేనా లేక రాక్షసుడివా? భార్యను జూదల్లో పెట్టిన నీలాంటి వాడికి ఆమె గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? నువ్వెవతవు మధ్యలో? నా భార్య నాకు కావాలి. నా చెల్లెలి జోలికి వస్తే ప్రాణాలతో తిరిగి వెళ్ళవు. మర్యాదగా వెళ్ళిపో. ఓహో, ఇంత పొగరా? మీ పని చెప్తాను. ఊరి పెద్దల దగ్గర తేల్చుకుంటాను. రాజు వెళ్లిపోయి ఊరి పెద్దలను కలిశాడు. నా భార్యను ఈ ఇంట్లో అక్రమంగా ఉంచుకున్నారు అని ఫిర్యాదు చేశాడు. విషయం దావాగ్నిలా ఊరంతా పాకింది. ఊరి పెద్దలు దండోర వేయించారు. సాయంత్రం రచ్చబండ దగ్గర పంచాయితీ అని ప్రకటించారు. సాయంత్రం వేళ రచ్చబండ దగ్గర ఉన్న వేప చెట్టు క్రింద ఊరి పెద్దలు ఆసీనులయ్యారు. గ్రామ ప్రజలందరూ అక్కడ గుమికూడారు. ఒకవైపు రాజు పొగరుగా నిలబడి ఉండగా మరోవైపు రామయ్య, సీతమ్మ తమ కొడుకులతో కలిసి తల వంచుకొని నిలబడ్డారు. లక్ష్మి, సరస్వతి ఇద్దరూ వణుకుతున్న గుండెలతో అత్తగారి వెనుక నిలబడ్డారు. చూడమ్మా సరస్వతి, ఈ రాజు అనే వ్యక్తి నువ్వు తన భార్యవని, భార్య బ్రతికుండగానే రెండో పెళ్లి చేసుకున్నావని ఫిర్యాదు చేశాడు. దీనిపై నీ సమాధానం ఏంటి? నిజాన్ని దాచి మా గ్రామాన్ని, ఈ కుటుంబాన్ని ఎందుకు మోసం చేశావు? సరస్వతి కళ్ళలో నీళ్లతో ధైర్యాన్ని కూడగట్టుకుని ముందుకు వచ్చి, అయ్యా, నేను మోసం చెయ్యలేదు.
నేను పడిన నరకం వింటే మీరే తెలుసుకుంటారు. అయ్యా, అది 3 ఏళ్ల క్రితం జరిగిన మాట. ఈ రాజు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు దేవుడిలా చూసుకుంటాడు అనుకున్నాను. కాని పెళ్లైన నెలకే అసలు రంగు బయటపడింది. ఏమే, ఈ రోజు జూదంలో నా దగ్గర ఉన్నదంతా పోయింది. నిన్ను కూడా పందెం కాశాను. నిన్ను గెలుచుకున్న వాళ్ళు వస్తున్నారు, వాళ్లతో వెళ్ళిపో. ఏమండి, ధర్మం తప్పకండి. నేను మీ అర్ధాంగిని. నన్ను వస్తువులా జూదంలో ఎలా పెడతారు? నన్ను రక్షించండి. నాకు డబ్బు ముఖ్యం, ధర్మం కాదు. నా మాట వినకపోతే చంపేస్తాను. అయ్యా, ఆ రాత్రి వాడు నన్ను బలవంతంగా వాళ్ళకి అప్పగించాలని చూస్తుంటే కిటికీలో నుంచి దూకి ప్రాణభయంతో పారిపోయి పుట్టింటికి వెళ్ళాను. ఆ తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎవరికీ తెలియదు. 2 ఏళ్లు గడిచినా వాడు రాలేదు. వాడు చనిపోయాడని అందరూ అనుకున్నారు. నా తండ్రి నా బ్రతుకు అడవిపాలు కాకూడదని ఈ పెళ్లి చేశారు. వాడు ఇప్పుడు డబ్బు కోసమే వచ్చాడు తప్ప నా మీద ప్రేమతో కాదు. అబద్ధం పెద్దలారా, ఈమె చెప్పేదంతా పచ్చి అబద్ధం. నేనెక్కడికి వెళ్ళలేదు. కావాలనే వీళ్ళ నాన్న ఈమెకి 2వ పెళ్లి చేశాడు. ఈ వివాహం ధర్మశాస్త్రం ప్రకారం చెల్లదు. నా భార్య నాకు కావాలి, వెంటనే పంపండి. ఒరేయ్, నీచమైన పనులు చేసి ఆడదాన్ని అంగడి సరుకులా వాడిన నీకు భార్య అని పిలిచే అర్హత ఎక్కడుందిరా? సరస్వతి నా భార్య, ఆమెని నీ దగ్గరికి పంపే ప్రసక్తే లేదు. నువ్వెవడవరా మధ్యలో? నేను కట్టిన తాళి ఆమె మెడలో ఉంది. ఉరేయ్, ఒక స్త్రీకి తాళి కట్టడం అంటే ఆమె బాధ్యతను తీసుకోవటం. భార్యను జోదంలో ఓడిపోయిన నీవు ఏ ముఖం పెట్టుకొని ఈ గ్రామంలో అడుగుపెట్టావురా? ధర్మం అనేది మనుషుల కోసం ఉండాలి తప్ప నీలాంటి మృగాలను కాపాడటానికి కాదు. ఏం మాట్లాడినా చట్టం నా వైపు ఉంది సీతమ్మ గారు. భార్యను పొందే హక్కు నాకే ఉంది. చూడు రాజా, నువ్వు చట్టం గురించి మాట్లాడుతున్నావు, కానీ మేము ధర్మం గురించి ఆలోచిస్తున్నాం. ఒక భార్యను వస్తువుగా భావించిన నీకు ఆమెపై అధికారం లేదు. కానీ నిజాన్ని దాచినందుకు ఈ వివాహం విషయంలో కొన్ని చిక్కులు ఉన్నాయి అని ఊరి పెద్దలు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు లక్ష్మి వాళ్ళకి ఒక పెద్ద సలహా ఇస్తుంది. పెద్దలారా, ఒక్క నిమిషం నా మాట వినండి. ఇక్కడ రాజుగారు చట్టం గురించి, తను కట్టిన తాళి గురించి మాట్లాడుతున్నారు కదా. ఒక్కసారి నా వైపు చూడండి. లక్ష్మి తన మెడలోని తాళిని తీసి అందరికీ చూపించింది. నా మెడలో ఉన్న ఈ తాళిని మా భర్త సూర్యంగారు కట్టారు. కాని దీని వెనుక ఒక శ్మశానం లాంటి గతం ఉంది. నా మొదటి భర్త గిరి చనిపోయాడని ఇప్పుడే తెలిసింది. కాని వాడు బ్రతికున్నంతకాలం నన్ను చిత్రహింసలు పెట్టాడు. ఒకవేళ వాడు ఇప్పుడు బ్రతికి వచ్చి నా భార్య నాకు కావాలి అని చట్టం ముందు నిలబడితే మీరు నన్ను వాడికి అప్పగిస్తారా? అదెలా సాధ్యం తల్లి? నిన్ను హింసించిన వాడికి నిన్ను ఎలా అప్పగిస్తాం? మరి సరస్వతి విషయంలో చట్టం ఎందుకు అడ్డొస్తోంది? తాళి అనేది ఒక నమ్మకం, ఒక గౌరవం. ఆ నమ్మకాన్ని జూదంలో పెట్టిన రోజే రాజుగారు ఆ తాళిపై హక్కును కోల్పోయారు. చట్టం అనేది ప్రాణాలను రక్షించడానికి ఉండాలి కాని ఒక ఆడపిల్ల బ్రతుకును బలిపశువు చేయటానికి కాదు. రాజు, నువ్వు తాళి గురించి అడుగుతున్నావు కదా. ఒక భర్తగా నువ్వు సరస్వతికి ఇచ్చిన జ్ఞాపకం ఏమిటి? జూదం, అవమానం, భయం. కాని ఇక్కడ చంద్రం గారు ఆమెకు ఇచ్చింది గౌరవం, రక్షణ, ప్రేమ. ఏది గొప్పది? నువ్వు మనిషివైతే నీ వల్ల నరకం అనుభవించిన ఈ పిల్లని చూడు. నీ పేరు చెబితేనే చచ్చిపోయేలా వణికిపోతోంది. నీకు నిజంగా ఆమె మీద ప్రేమ ఉంటే ఆమె సుఖాన్ని కోరుకుంటావు. లేదు, కేవలం పంతం కోసం ఆమెను తీసుకెళ్తే ఆమె ప్రాణం నీకు దక్కదు. కేవలం శవం మాత్రమే దక్కుతుంది. ఆ పాపం నీకు కావాలా? లక్ష్మి మాటలు సభలో ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించాయి. ఆ మాటల్లోని నిజాయితీ రాజు గుండెల్లో గుచ్చుకుంది. అతడు ఇప్పటివరకు కేవలం తన అహంకారం కోసమే పోరాడుతున్నాడని లక్ష్మి మాటలు అతనికి అర్థమయ్యేలా చేశాయి. అతడు మెల్లగా సరస్వతి వైపు చూశాడు. ఆమె చంద్రం వెనుక దాక్కుని భయంతో వణికిపోతోంది. ఆ దృశ్యం చూసి రాజు మనసు ఒక్కసారిగా కరిగిపోయింది. పెద్దలారా, నేను పెద్ద తప్పు చేశాను. తాళి కట్టినంత మాత్రాన భర్త కానని ఈ అమ్మాయి నాకు తెలిసేలా చేసింది. సరస్వతి, నన్ను క్షమించు. నీ మెడలో నేను కట్టిన ఆ తాళికి నేను అప్పుడే అపచారం చేశాను. ఆ రోజు నిన్ను జోదంలో పెట్టినప్పుడే నీ భర్తగా నేను చనిపోయాను. ఈ రోజు ఇక్కడ నీ భర్త చంద్రం నిన్ను కాపాడుతున్న తీరు చూస్తుంటే నువ్వు సరైన చోటే ఉన్నావని అర్థమైంది. అయ్యా, నేను నా ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నాను. ఈ పెళ్లి ధర్మబద్ధమే.
నేను ఇప్పుడే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. నన్ను మన్నించండి. రాజు రామయ్య సీతమ్మల పాదాలకు నమస్కరించి నిశ్శబ్దంగా అక్కడ్నుండి వెనుతిరిగాడు. సభలో ఉన్న వారందరూ లక్ష్మీ సమయస్ఫూర్తికి, ధైర్యానికి జేజేలు పలికారు. తప్పు ఎవరిదో అందరికీ అర్థమవుతుంది. కాని లక్ష్మీ గతం అలాగే సరస్వతి గతం తెలుసుకున్న వాళ్ళ భర్తల మనసు ఎలా ఉంది అనేది ఎవరికీ తెలీదు. అలాగే అత్తగారు కూడా ఏమీ తెలియనట్టు అలానే ఉంటుంది. తరువాత ఏం జరిగింది, ఆ కుటుంబంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది తరువాతి భాగంలో చూద్దాం. రత్నగిరి కోడళ్ళు పార్ట్ 2. మొదటి భాగంలో పంచాయతీ ముగిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. పంచాయతీ ముగిసి ఇంటికి చేరిన తర్వాత రత్నగిరి కోడళ్ల జీవితంలో ఒక నిశ్శబ్ద తుఫాను మొదలైంది. ఊరంతా లక్ష్మీ ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే ఇంట్లో మాత్రం సూర్యం, చంద్రం తమ భార్యలతో మాటలు తగ్గించేశారు. నమ్మకం దెబ్బతినిందన్న బాధ వారిని లోలోపల దహించివేస్తోంది. లక్ష్మీ, సరస్వతి ఇద్దరూ భర్తలకు భోజనాలు వడ్డిస్తున్నా వారు కన్నెత్తి చూడకుండా తిని లేచిపోతున్నారు. గదిలోకి వెళ్లినా మౌనమే రాజ్యమేలుతోంది. ఆ మౌనాన్ని భరించలేక లక్ష్మీ, సరస్వతి కన్నీరు మున్నీరవుతున్నారు. ఒకరోజు రాత్రి సమయంలో లక్ష్మి తన భర్త సూర్యం కాళ్ల దగ్గర కూర్చొని ఏడుస్తూ, ఏవండి, ఒక్క మాట మాట్లాడండి. మీరు ఇలా మౌనంగా ఉంటే నేను భరించలేకపోతున్నాను. ఏం మాట్లాడాలి లక్ష్మి? నీ గతాన్ని చూసి నేను నిన్ను తప్పుపట్టడం లేదు. కాని ఇంతకాలం నన్ను ఒక పరాయివాళ్ల చూసి ఇంత పెద్ద విషయాన్ని దాచావు చూడు. అక్కడే నా నమ్మకం ఓడిపోయింది. మీ మీద గౌరవంతోనే చెప్పలేకపోయాను. ఎక్కడ మిమ్మల్ని కోల్పోతాను అన్న భయం నన్నడ్డుకుంది. నమ్మకం లేని చోట భయం ఉంటుంది లక్ష్మి. నీకు నా మీద నమ్మకముంటే నిజం చెప్పి నా అండ కోరేదానివి. కాని నువ్వు నన్ను కేవలం నీ భయానికి ఒక సాక్షిగా మాత్రమే మిగిల్చావు. ఇదిలా ఉండగా మరోవైపు చంద్రం గదిలో, నన్ను క్షమించండి. నేను చేసిన తప్పుకు మీకు తలవంపులొచ్చాయి. తలవంపుల గురించి కాదు సరస్వతి. నా బాధల్లో ఒకటే, ఊరివాళ్ల ముందు ఆ రాజుగాడు వచ్చి చెప్తే తప్ప నాకు నీ గతం తెలియలేదు. మనం కలిసి బ్రతుకుతున్నాం, కాని మనసులో నాకు చోట్లేదని ఈరోజు అర్థమైంది. కోడళ్ల వేదన, కొడుకుల కోపం గమనిస్తున్న సీతమ్మ ఇక లాభం లేదని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం సూర్యం, చంద్రం పొలానికి బయలుదేరుతుండగా వారిని పిలిచి ఇంటి వెనకున్న వేప చెట్టు కింద కూర్చోబెట్టింది. సూర్యం, చంద్రం, ఆగండి. మీ మనసులో ఏముందో నాకు తెలుసు. మీ భార్యలు మిమ్మల్ని మోసం చేశారని మీరు కుమిలిపోతున్నారు, అవునా? అవునమ్మా, వాళ్ళు మమ్మల్ని నమ్మలేదు. నమ్మకం గురించి మీరు మాట్లాడుతున్నారా? ఒక ఆడపిల్ల తన పుట్టినిల్లు వదిలి సర్వస్వం వదులుకొని మీ ఇంటికొచ్చినప్పుడు ఆమెకు మీరిచ్చే నమ్మకమేంటి? ఆమె పాత గాయాలను మాన్పుతామన్న భరోసా ఇచ్చారా? మేం వాళ్ళని ఎప్పుడు ఏమీ అనలేదమ్మా. అనకపోవడం వేరు, ఆదరించటం వేరు. ఆ పిల్లలిద్దరూ ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటినుండి గమనిస్తున్నాను. వాళ్లు వణికిపోతూ పనులు చేసేవారు. అత్తామామల ముందు ఏ తప్పు జరగకూడదని, భర్తల దగ్గర మాట పడకూడదని నిరంతరం ప్రాణభయంతో బతికేవారు. అది మీ తప్పే. మా తప్పా? ఎలాగమ్మా? భార్యకు భర్తంటే గౌరవముండాలి కాని భయముండకూడదు. వాళ్లు గతాన్ని చెప్పలేదంటే దానికి కారణం మీరు ఆ నిజాన్ని తట్టుకోలేరని, వాళ్లని అసహ్యించుకుంటారని వాళ్లు భయపడటమే. ఆ భయాన్ని పోగొట్టలేని మీరే నిజమైన దోషులు. లక్ష్మి చెప్పిన నిజాన్ని నేను కిటికీ చాటు నుండి ముందే విన్నాను. ఆశ్చర్యంగా నీకు ముందే తెలుసా అమ్మా? మరి ఎందుకు అడగలేదు? అడిగుంటే ఆ పిల్ల భయంతో చచ్చిపోయేది. కాలమే సమాధానం చెబుతుందని ఆగాను. ఈరోజు ఆ రాజు ముందే లక్ష్మి ఎంత ధైర్యంగా మాట్లాడిందో చూశారుగా. తన గతాన్ని తనే దహించివేసి చెల్లెలి సంసారాన్ని నిలబెట్టింది. అలాంటి కోడలు దొరకటం మన అదృష్టం. గతమనేది చిరిగిపోయిన కాగితం లాంటిది. దాన్ని పట్టుకొని కూర్చుంటే భవిష్యత్తు అనే పుస్తకం ఖాళీగా ఉండిపోతుంది. సీతమ్మ మాటలు విని సూర్యం, చంద్రం మౌనంగా ఉండిపోయారు. అమ్మా, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. కాని మా మనసులోని గాయం అంత త్వరగా మానదు. మాకొంచెం సమయం కావాలి. ఆగండి. మీకు సహాయం కావాలన్నావు కదా సూర్యం? అయితే నా మాట కూడా ఒక్కటి విని వెళ్ళండి. నా కోడళ్లకు మాత్రమే కాదు, మీ అమ్మకు కూడా ఒక గతముంది. ఆ మాట వినగానే సూర్యం, చంద్రం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెనక్కి తిరిగి విగ్రహాల్లా నిలబడిపోయారు. సూర్యం, చంద్రం కళ్లల్లో అంతులేని ఆశ్చర్యం. తమకు తెలిసి తమ అమ్మ పద్ధతికి నిలువుటద్దం, ధర్మానికి మారుపేరు. అలాంటి అమ్మకు గతమేంటి? ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతుండటం చూసి వారు ఆమె పాదాల దగ్గర కూర్చున్నారు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నీ గతం ఉండటమేంటి? అని ఆశ్చర్యంగా అడిగారు. సీతమ్మ
ఆ వేప చెట్టు కింద కూర్చొని శూన్యంలోకి చూస్తూ తన గతాన్ని గుర్తు చేసుకోవటం మొదలుపెట్టింది. ఆమె కళ్ల ముందు 30 ఏళ్ల క్రితం నాటి దృశ్యాలు కదలాడాయి. ఒక పాత పెంకుటిల్లు, వాన కురుస్తోంది. లోపల తాగుబోతు భర్త నరసింహం సీతమ్మను జుట్టు పట్టుకుని కొడుతున్నాడు. ఏమే గొంతెందుకు పెంచుతున్నావు? ఇంట్లో చిల్లి గవ్వలేదు, తాగడానికి డబ్బులు అడిగితే లేదంటావా? నీ తాలిబొట్టు తీసేయ్, అది అమ్మితే ఈ రాత్రికి మందొస్తుంది. వద్దండి, ఇది సౌభాగ్యానికి గుర్తు. ఇప్పటికే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్మేశారు. ఈ ఒక్కటి వదిలేయండి, లేదంటే నేను బతకలేను. బతకలేవా? అయితే చావు. దేవుడు రాసిన తాలి కంటే నాకీ మందుచుకే ముఖ్యం. రా, బయటకు రా. నరసింహం సీతమ్మను వర్షంలో రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చాడు. అప్పుడే ఆ దారిలో పొలం పనులు చూసుకుని వెళ్తున్న యవ్వనంలో ఉన్న రామయ్య ఇది చూసి ఆగిపోయాడు. ఆపండి. ఒక ఆడదాని మీద చేసుకోవడానికి సిగ్గనిపించడం లేదా? వదిలే ఆమెను. నువ్వెవడవరా మధ్యలో? నా పెళ్ళాం నా ఇష్టం. చంపిన అడిగే హక్కు ఎవరికి లేదు. నరసింహం రామయ్య మీదకు వెళ్లబోయి వర్షానికి జారి పక్కన్నే ఉన్న పాతబావిలో పడిపోయాడు. అది చూసిన సీతమ్మ షాకులో ఉండిపోయింది. ఆ మరుసటి రోజు చూడు సీతమ్మా, నీ భర్త చావడానికి రామయ్య కారణమని ఊరంతా అనుకుంటున్నారు. మగవాడు లేందానివి. ఈ ఊర్లో నీకు చోటులేదు. నిన్ను ఇక్కడ్నుంచి వెలివేస్తున్నాం. నా తప్పేముందయ్యా? ఆయన తాగుబోతై నన్ను చంపబోతే ఈయన కాపాడారు. ఇప్పుడు నన్నెక్కడికి పొమ్మంటారు? అప్పుడు రామయ్య, పెద్దలారా, ఆపండి. ఈమె తప్పులేదు. విధి ఆడిన వింత నాటకంలో ఈమె బలిపశు అయింది. ఈమెకు గతముండొచ్చు, కాని భవిష్యత్తు నేనిస్తాను. ఈ సీతమ్మ మెడలో నేను తాలి కడతాను. అయ్యా, మీరేం మాట్లాడుతున్నారు? మీకిప్పటికే పెళ్ళైంది కదా. మీ భార్య పోయారని విన్నాను. అవును సీతమ్మ, నా భార్య చనిపోయి నా జీవితం చీకటయ్యింది. నీ భర్త పోయి నీ జీవితం అడవిపాలయ్యింది. 2 విరిగిన హృదయాలు కలిస్తే ఒక నిండు సంసారం ఎందుకు కాకూడదు? నా గతాన్ని నువ్వు, నీ గతాన్ని నేను స్వీకరిద్దాం. ఈ లోకానికి మనం భార్యాభర్తలం. మన మనసులకు మనం తోడు నీడలం. ఆ తర్వాత అక్కడే అందరి సమక్షంలో సీతమ్మ మెడలో రామయ్య తాళి కట్టి భార్యని చేసుకున్నాడు. చూసారా, మీ నాన్న ఆ రోజు నా గతాన్ని అడగలేదు. కేవలం నా బాధను చూశారు. ఆయన గతాన్ని నేను తవ్వలేదు. ఆయన గుణాన్ని చూశాను. అందుకే 30 ఏళ్లుగా ఈ రామయ్య సీతమ్మల గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. అమ్మా, నాన్న ఇంత గొప్పవాడని మాకు తెలీదు. ఆయన రక్తమే పంచుకుపుట్టి మేం మాత్రం ఇంత చిన్న మనసుతో ఆలోచించాం. మమ్మల్ని క్షమించమ్మా. ఒక ఆడదని గతం కంటే గమ్యం ముఖ్యమని ఈ రోజు నువ్వు మా కళ్ళు తెరిపించావు. అని అంటారు. అత్తగారు తన గతాన్ని చెబుతున్నప్పుడు చాటుగా నిలబడి ఆ మాటలన్నీ విన్న లక్ష్మీ సరస్వతుల కళ్లల్లో నీళ్లాగలేదు. సూర్యం చంద్రం లోపలికి వెళ్లిన తర్వాత ఇద్దరు కోడళ్ళు వణుకుతున్న అడుగులతో అత్తగారి దగ్గరకొచ్చారు. అత్తగారి కాళ్లమీద పడి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టారు. అత్తయ్యగారు, మమ్మల్ని క్షమించండి. మా వల్ల ఈ ఇంట్లో ఎన్ని గొడవలు జరిగాయి. మీ అంత గొప్ప మనసున్న మనుషుల మధ్య ఉండి కూడా మేము అనుమానంతో భయంతో నిజాన్ని దాచాం. అవునత్తయ్యగారు, మీరు మాకు అత్త కాదు, సాక్షాత్తు ఆ దేవతే. మీ గతాన్ని విని మా గుండెలు తరుక్కుపోతున్నాయి. అంతటి నరకాన్ని చూసిన మీరు మా కళ్లల్లో చిన్న నీటి చుక్క కూడా పడకుండా చూసుకున్నారు. మేము మీకు తీరని ద్రోహం చేశాం. పిచ్చిపిల్లల్లారా, లేవండి. గతమనేది ఒక పీడకల లాంటిది. అది గడిచిపోయింది. మీ తప్పేమీ లేదు. ఒక ఆడపిల్ల తన మర్యాదను కాపాడుకోవడానికి చేసే పోరాటమది. మీరు ఈ ఇంటి కోడళ్లు కాదు, నా కూతుర్లు. ఈ నిజాన్ని దాచటం వల్ల కలిగిన బాధ కంటే మీరు పడుతున్న ఈ వేదన నన్ను ఎక్కువగా రగిలిస్తోంది. ఇక ఆ ఏడు పాపండి అని వాళ్లను ఓదారుస్తుంది. అదే సమయంలో సూర్యం చంద్రం బయటకొచ్చి తమ భార్యల దగ్గర నిలబడ్డారు. వారి కళ్లల్లో ఇప్పుడు కోపం లేదు, కేవలం పశ్చాత్తాపం మాత్రమే ఉంది. లక్ష్మీ, పొలానికి వెళ్తున్నాను. వచ్చేటప్పుడు నీకిష్టమైన పూరి తీసుకొస్తాను. నిన్నొక పరాయిదాన్లా చూసినందుకు నన్ను క్షమించు. నాన్నలాగే నేను కూడా నీ గతాన్ని గౌరవించలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను. సరస్వతి, నువ్వు పడిన కష్టం నాకర్థమైంది. ఇకపై నీకు ఏ కష్టం రాదు. ఆ రాజు కాదు కదా, వాడి నీడ కూడా నిన్ను తాక్కుండా నేను చూసుకుంటాను. వెళ్ళొస్తామమ్మా. సూర్యం చంద్రం ఇద్దరూ తల్లికి నమస్కరించి భార్యలకు భరోసా ఇచ్చి పొలానికి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వంటింట్లో లక్ష్మి పనిచేసుకుంటూ ఉండగా సరస్వతి మెల్లగా లోపలికొచ్చింది. ఆమె కళ్లల్లో ఒక విధమైన అపరాధభావం కనిపిస్తోంది. లక్ష్మి దగ్గరికి వెళ్లి ఆమె చేతులు పట్టుకుంది. అక్కా, నీతో ఒక మాట చెప్పాలి. నిజానికి నీ గతం నాకు తెలిసినప్పుడు నీమీద జాలిపడాల్సింది పోయి స్వార్థంతో ఆలోచించాను. నీ రహస్యం నా దగ్గరుంది కదా అని నిన్ను భయపెట్టి పనులన్నీ నీ చేతే చేయించాను. నన్ను క్షమించక్కా.
సర్లే సరస్వతి, అవన్నీ ఎందుకిప్పుడు? మనం ఒకే గూటి పక్షులం. లేదక్కా, రచ్చబండ దగ్గర నువ్వు మాట్లాడిన మాటలు నా కళ్ళు తెరిపించాయి. నన్ను నువ్వు సొంత చెల్లిలాగా భావించి ఈ చెల్లి కోసం ప్రాణాలకు తెగించి పోరాడావు. ఆ రాజుగాడికి నువ్వు చెప్పిన సమాధానం విన్నాక నీ కాలిగోటికి కూడా నేను సరిపోనని అర్థమైంది. నువ్వు నాకు తోటికోడలివి మాత్రమే కాదక్కా, నా పాలిట దైవానివి. ఈ రోజు నుంచి నీ జీవితంలో నా నుంచి ఎలాంటి పొరపాటు జరగదు. నిన్ను నా కంటికి రెప్పలా చూసుకుంటాను అంటూ సరస్వతి లక్ష్మిని కౌగిలించుకుంది. ఇద్దరూ ఒక్కటై ఆనందంగా నవ్వుకున్నారు. దూరం నుండి ఈ దృశ్యాన్ని చూస్తున్న సీతమ్మ మనసు నిండిపోయింది. తన సంసారం మళ్లీ కళకళ్లాడుతోందని సంతోషించింది. రత్నగిరి గ్రామంలో రత్నగిరి కోడళ్ళు అంటే కేవలం ఇంటి కోడళ్ళు మాత్రమే కాదు, అనురాగానికి ధైర్యానికి మారుపేర్లు అని ఊరంతా చెప్పుకోసాగారు. చిమ్మచీకటిలాంటి గతం తర్వాత వారి జీవితాల్లో సుఖసంతోషాల వెలుగులు విరిశాయి.